సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90% పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మీయ సమావేశం బందర్ రోడ్డు ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ ఎస్పీ కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ పంచకల్ల శ్రీనివాసరావు, సెక్రటరీ వైరంగయ్య నాయుడు బాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా సంస్థలో జాయిన్ అవ్వడానికి 500 రూపాయలు ఫీజు ఉంటుందని, మా సంస్థలో సభ్యత్వం పొందిన వారికి గుర్తింపు కార్డు ఇవ్వబడుతుందని తెలియజేశారు. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా బ్యాంక్ లోన్లు అవసరమైతే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సహాయపడుతుందని రంగయ్య నాయుడు తెలిపారు. హెచ్ఆర్సీ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేశారు. హెచ్ఆర్సీలో నీతి నిజాయితీగా పనిచేస్తూ అనేక మంది సభ్యుల్ని జాయిన్ చేసుకుని సంస్థను ముందుకు తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. మంచిగల శ్రీనివాసరావు అండి. ఈ హెచ్ఆర్సీకి నన్ను కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినందుకు మన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, ఈ హెచ్ఆర్సీలో నేను చాలా నిస్వార్థంగా నిజాయితీగా వర్క్ చేయాలని, అలాగే చాలా మంది సభ్యుల్ని జాయిన్ చేసుకుని ఇప్పుడు మన సార్ చెప్పినట్టు అన్ని కార్యక్రమాలను కూడా మంచిగా చేయాలని సదుద్దేశంతో నేను ఈ హెచ్ఆర్సీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా నేను చాలా పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలనని, చేస్తానని కూడా నీ సమావేశంలో తెలియపరుచుకుంటున్నానండి. ఎస్వి కోటేశ్వరరావు అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రెసిడెంట్ని, అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మా డిపార్ట్మెంటు రంగయ్య నాయుడు గారు, అదేవిధంగా మీడియా అధ్యక్షుడు బాజీ గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా ఏంటంటే, రాబోయే డిసెంబర్ 10వ తారీఖున మన మానవ హక్కుల గురించి పెద్ద ఎత్తున విజయవాడలో మంచి సదస్సు పెట్టాలని, అదేవిధంగా ఈరోజు కూడా మన కృష్ణా జిల్లాకి ప్రెసిడెంట్గా మన పంచకర్ల శ్రీనివాస్ గారిని ఈరోజు అపాయింట్ చేశాము. అందరినీ కలిసి ఆత్మీయ సమావేశం అనేది ఈరోజు విజయవాడ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అందరూ కూడా సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మానవ హక్కుల గురించి విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పొలిటికల్ ప్రొటెక్షన్ మరియు ఇతర విభాగాలన్నీ కలిసి
ఒక అవగాహన సదస్సు కల్పించాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకి. అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క విధి విధానాలు, మనం ప్రజలకి ఏ రకంగా తోడ్పడాలి, సామాన్యుని యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికైనా హక్కులు భంగం కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద ఈరోజు సెమినార్ పెట్టాం. మరి దీనికి అధ్యక్షులుగా కోటేశ్వరరావు గారు, మరియు బాజీ గారు, సునీల్ కుమార్ గారు, రాజు గారు, అలాగే మా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ నూతనమైనటువంటి శ్రీనివాసరావు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించబడింది. మరి రానున్న రోజుల్లో హెచ్ఆర్సీ యొక్క ఎలా ఉందంటే, ఎక్కడైనా ఇబ్బంది జరిగినా దాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే మేము స్పందించేలాగా చెప్పాం. మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్సి ఈ సంస్థ మరి హెడ్ ఆఫీస్ బొంబాయిలో ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ తోటి రిజిస్టర్ అయి ఉన్న సంస్థ. ఇది పక్క అథరైజ్డ్ ఆర్గనైజేషన్. దాని యొక్క శాఖ ఆంధ్రప్రదేశ్ శాఖ ద్వారా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు మరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, రంగనాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈవేళ మనం చూస్తే కనుక మానవ హక్కులకి భంగం చాలా పెద్ద ఎత్తున సమాజంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హై స్కూల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీనిలో 60 మంది విద్యార్థులు అభ్యాసం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులు అయ్యాయి. గుడివాడ అంగులూరు ప్రాంతానికి చెందిన కరిష్మా 17 సంవత్సరాలు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది. మిగిలిన విద్యార్థులు సురక్షితం. మదర్సా ఎదురుగా మృతి చెందిన కరిష్మా బంధువులు ఆందోళన చేస్తున్న వారికి కట్టడి చేసిన పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడారు. కరిష్మా మృతిపై దర్యాప్తు చేపిస్తామని తెలిపారు. సింగ్ నగర్ లోని మదర్సాలో ఉన్న వారికి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. మదర్సా యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. కరిష్మా కడుపు నొప్పితో రాత్రంతా బాధపడింది. ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత మృతి చెందింది. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పరిధిలోని ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మద్రసా ఉంది. ఆ మద్రసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం ఇక్కడ ఒక మద్రసా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు అవడే పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు టీచరు, ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దాని మీద పేరెంట్స్ అంతా వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అందు నిమిత్తం నేను, ఎస్ఐ గారు అందరూ వచ్చి ఈ మద్రసాన్ని పరిశీలించడం జరిగింది. కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో ఒక 9 మంది పిల్లల్ని ఆ సిఏ గారే వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో 9 మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారము వారికి 2 days నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. వారి దగ్గర స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి వారి శవపంచనామా జరిగిన తర్వాత వారి శవపంచనామాలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన విధానాన్ని బట్టి, వారి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్య తీసుకుంటాము.
అది పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కలికి 2898 ఏడి సినిమా పాన్ ఇండియా మూవీగా అట్టహాసంగా విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విజయ టాకీస్ లక్ష్మీప్రసాద్ థియేటర్లలో 2 థియేటర్లలో గురువారం కలికి 2898 సినిమా విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో కలికి 2898 సినిమా రూపొందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు అనురాజ్ మరియు వారి మిత్ర బృందం మాట్లాడారు. కలికి 2898 ఏడి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నా పని తీసుకురాదా అది ఇది అన్నా అంటే లేదు చేయాల్సిందే వ్యూ వచ్చింది అంటే వ్యూ అది ఒకటి చేస్తాగా ఫోన్ ఎవరు పట్టుకుంటారు? నేను వస్తే మీరు పట్టుకోరేట్రా నా కోట సినిమాలో కొత్త కొత్త విలువలు ఉన్నాయి. దాంట్లో కొత్తగా ఒక నూతన ప్రపంచం చూపించారు. నూతన జనరేషన్ కోసం ఏ విధంగా జరుగుతుందో మామూలుగా చూపించారు. చాలా కొత్తగా ఉంది. దర్శకుడు కొత్త కొత్త అనుభూతులతో కొత్త విషయాలు నేర్పించారు. దాంట్లో టేకింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. దాంట్లో కొన్ని సీన్లు సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి. మనం ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమా మనం బాగా చూస్తూ ఉంటాం. ఆ తరహాల తల్లిదండ్రుల ఈ సినిమా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూడవచ్చు ఇబ్బంది లేకుండా. సినిమా కొంతమంది ఏదో ఏదో అనుకుంటున్నారు. సినిమా చూసి చెప్పాలి. ఎవరైనా సరే సినిమా చూడండి, ముందు చూసి మాట్లాడండి. సినిమా ఎలా ఉందో బాగాలేదా బాగుందని చెప్పి ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సూపర్ టాక్ నడుస్తుంది. దాదాపుగా 200 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్. సినిమా లాగుంది ఉన్నారు. సినిమా లాగుంది అక్కడ ప్రభాసం లేని కాడ, ప్రభాసం వచ్చిన కాడ సినిమా లాగుందా ఇద్దరు ఎంగిచ్చిండు సినిమాని. ఎలా అయితే చూడాలనుకున్నా అంతకన్నా దారుణంగా ఉంది సినిమా. నేను ఎవరు ట్రోల్ చేయలేడు, చేస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. చాలా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. చాలా మంది కొత్త టెక్నాలజీతో తీసిన మహాభారతాన్ని కూడా అదే మనం చూసుకుంటే ప్రభాస్ ఒక కొత్త కామెడీ యాంగిల్ కూడా దీంట్లో కనపడింది. అన్నిట్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఫైట్లు బాగున్నాయి. 30 minutes సినిమా అయితే 30 నిమిషాల సినిమా అయితే క్లైమాక్స్ సూపర్ బ్లాక్ బస్టర్. చూడండి, చాలా చిన్న పిల్లలు పెద్దల కాడ నుంచి సినిమా చాలా బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ బాగుంది. ఓకేనా, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దాని గురించి మేము వాళ్ళ మళ్ళీ నిన్న పెట్టాల్సింది వాళ్ళు పెట్టేసాం. మొత్తం అడావుడి మొత్తం వాళ్ళు పెట్టేసాం. ఓకేనా, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దాని గురించి ఓకే ఎవరు కామెంట్. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో 10 లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటుగా నిర్మాణం చేసిన పలు సచివాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. గత ప్రభుత్వానికి భిన్నంగా టీడీపీ ప్రభుత్వం పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం శుభసూచకమని తెలియజేశారు. కార్యక్రమంలో గవినేని రమాదేవి, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ డి జనార్దన్, రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు, ఫౌండేషన్ ఎండీ తొండపు గౌతమి, సరోజ తదితరులు పాల్గొన్నారు. వీడియో
మన స్టూడెంట్స్ ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టే. ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టమ్ లో అడుగు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు. మన దేశంలో చూస్తే గొప్ప వాళ్ళు చాలా మంది పబ్లిక్ స్కూల్ సిస్టమ్ లో చదివిన వాళ్ళే. అబ్దుల్ కలాం జీ కానీ, వివేకానంద కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ, ఈవెన్ మా నాన్నగారు గల్లా రామచంద్ర నాయుడు గారు కానీ. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే అనుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.